హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయుక్తంగా ఉండే కరెంట్ అఫైర్స్ని డైలీ కరెంట్ అఫైర్స్ రూపంలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మీకు అందిస్తూనే ఉన్నాను. ఇక మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ని ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు ఏప్రిల్ 4, 2025 వార్తల్లో చాలా అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క టాపిక్ గురించి ఇన్ డీటెయిల్ డిస్కషన్ చేసే ముందు నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను ఇచ్చిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని ముందుగా చూద్దాము. ఇక్కడ ఎకానమీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇచ్చాను. ఐ కెన్ ఛాలెంజ్ యూ, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఈ టాపిక్ నుండి క్వశ్చన్ లేదా క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. అంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. ఎందుకు ఇంపార్టెన్స్ వచ్చింది అంటే, భారతదేశంలో ప్రస్తుతం నీతి ఆయోగ్ గురించి మనం తరచూ వింటూనే ఉన్నాము. నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, భారతదేశంలో 2015 సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది నీతి ఆయోగ్. గతంలో పనిచేసిన ప్లానింగ్ కమిషన్ స్థానంలో. అలాంటి నీతి ఆయోగ్ రాజ్యాంగబద్ధం కాదు. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో నీతి ఆయోగ్కి సంబంధించి ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. అలా అని చెప్పేసి చట్టబద్ధమా అంటే చట్టబద్ధం కూడా కాదు. ఏ ఒక్క చట్టం కూడా నీతి ఆయోగ్ గురించి తెలియజేయట్లేదు. మరి నీతి ఆయోగ్ ఎలా ఏర్పడిందంటే క్యాబినెట్ రిజల్యూషన్ ఆధారంగా ఏర్పాటైంది. అయినా కూడా ఇంపార్టెన్స్ ఉంది నీతి ఆయోగ్కి సంబంధించి. ఇటీవల కాలంలో చాలా పోటీ పరీక్షల్లో నీతి ఆయోగ్ వారు విడుదల చేసే నివేదికల గురించి కానీ లేదా సూచీల గురించి కానీ క్వశ్చన్స్ని మనం చూస్తూనే ఉన్నాము. అలాంటిది నీతి ఆయోగ్ మొట్టమొదటిసారి ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2025 ఈ పేరుతో ఒక సూచీని విడుదల చేసింది. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రశ్న ఏమడిగాను, నీతి ఆయోగ్ మొట్టమొదటిసారి విడుదల చేసిన ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2025 ప్రకారము మొదటి 3 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలేవి. గతంలో ఎప్పుడు కూడా ఈ పేరుతో నీతి ఆయోగ్ ఒక ఇండెక్స్ని విడుదల చేయలేదు. మొదటిసారి ఈ జనవరి 2025లో విడుదల చేసింది. లాస్ట్ 2 డేస్ బ్యాక్ కూడా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB వెబ్సైట్లో దీని గురించి ప్రస్తావన వచ్చింది. ఈ కంటెక్స్ట్లో మీకు మరొకసారి రివిజన్ చేద్దామని చెప్పేసి ఈ ప్రశ్న అడిగాను. ఓకేనా? సో ఇక్కడ టాప్ 3 స్టేట్స్ ఏంటి ఈ సూచీలో అని చెప్పాను. ఒడిషా ఫస్ట్ పొజిషన్లో ఉంది, ఛత్తీస్గఢ్ సెకండ్ పొజిషన్లో ఉంది, థర్డ్ వచ్చేసేసి గోవా. ఈ స్కోర్ కూడా గుర్తుపెట్టుకోండి. వాస్తవానికి ఈ సూచీ యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర లేదా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల గురించి తెలుసుకోవడానికి. సింపుల్గా ఇటీవల కాలంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వృధాగా ఖర్చు చేస్తున్నాయి. ఫ్రీబీస్ అని చెప్పేసేసి, సంక్షేమ పథకాలని చెప్పేసేసి చాలా వరకు ఖర్చు చేస్తున్నాయి. రెవెన్యూ ఖర్చుని పెంచుకుంటున్నాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ని పెంచుకుంటున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఫినాన్షియల్ డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. భారత ప్రభుత్వం ఒక్కటే ఫినాన్షియల్ డిసిప్లిన్ని పాటిస్తే కాదు కదా. దేశంలో యూనిట్స్, రాష్ట్రాలు ఉన్నాయి, మనకు సమాఖ్య లక్షణాలు ఉన్నాయి భారతదేశంలో. అటువంటిది రాష్ట్రాల్లో కూడా ఆర్థిక క్రమశిక్షణ అనేది మ్యాండేటరీ. అలా ఆర్థిక క్రమశిక్షణని పాటిస్తున్న రాష్ట్రాలు ఈ సూచీలో టాప్ పొజిషన్లో ఉంటాయి. సింపుల్గా అర్థం చేసుకోండి. ఇక్కడ చాలా రాష్ట్రాలు మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఫ్రీబీస్ అని చెప్పేసి విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాయి. ఆ ఖర్చు చేయడానికి మితిమీరిన అప్పులను తీసుకొస్తున్నారు. ఆ అప్పులను తీర్చడానికి మితిమీరిన వడ్డీలు చెల్లిస్తున్నారు. ఇదంతా కూడా ఎలాంటి వ్యవస్థకు దారితీస్తుంది అంటే దేశమే దివాలా తీసే పరిస్థితికి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో నీతి ఆయోగ్ రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ నిర్వహణ ఎలా ఉంది, ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఖర్చు చేస్తోంది అని తెలుసుకోవడానికి ఇలాంటి ఒక సూచీని విడుదల చేస్తారు. మరి ఇక్కడ నీతి ఆయోగ్ విడుదల చేసింది. మరి ఆర్థికపరమైన అంశాలను, డేటాని ఎక్కడి నుండి సేకరించారంటే కాగ్ నుండి సేకరించారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ సూచీని దాదాపు 18 రాష్ట్రాలు పరిగణలోకి తీసుకొని ర్యాంకింగ్స్ ఇచ్చారు. టాప్ పొజిషన్లో భారతదేశంలో ఆర్థిక నిర్వహణ, ఆర్థిక వ్యవస్థ నిర్వహణ లేదా ఆర్థిక క్రమశిక్షణ అద్భుతంగా ఉంది ఒడిషా రాష్ట్రానికి అని చెప్పవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ ఈ టాపిక్ గురించి మీకు ఇంకా ఏం క్వశ్చన్స్ అడుగుతారంటే, ఏ అంశాలు పరిగణలోకి తీసుకున్నారని అడగవచ్చు. క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ఖర్చు ఎలా ఉంది, అది క్యాపిటల్ ఎక్స్పెండిచరా
రెవెన్యూ ఎక్స్పెండిచరా, అసెట్స్ని క్రియేట్ చేసావా లేదా వృధాగా పోయేవా, ఇలాంటివి చూస్తారన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి రెవెన్యూ మొబిలైజేషన్, ఒక్కొక్క రాష్ట్రము రెవెన్యూని ఎలా మొబిలైజ్ చేస్తున్నాయి, ఇలాంటి అంశాలు. ఎట్ ద సేమ్ టైం ఫిజికల్ ప్రుడెన్స్, డెట్ ఇండెక్స్, డెట్ సస్టైనబిలిటీ. సో ఇటువంటి అంశాలను ఆధారంగా తీసుకొని 18 రాష్ట్రాలకు ర్యాంక్స్ ఇచ్చారు. ఇందుకోసం ఏ కాలాన్ని తీసుకున్నారంటే 2014-15 నుండి 2022-23 ఆర్థిక సంవత్సరం వరకు రాష్ట్రాలపైన అధ్యయనం చేసి నీతి ఆయోగ్ ఈ ర్యాంక్స్ని రిలీజ్ చేసింది. ఇందులో అచీవర్ కేటగిరీ టాప్ పొజిషన్లో ఉన్న రాష్ట్రాలు టాప్ 5 గుర్తుపెట్టుకోండి. ఒడిషా ఫస్ట్, సెకండ్ ఛత్తీస్గఢ్, థర్డ్ గోవా, నెక్స్ట్ జార్ఖండ్, గుజరాత్. నెక్స్ట్ లాస్ట్లో ఉన్నవి ఏవైతే ఉంటాయో అబ్జర్వ్ చేస్తే పంజాబ్ లాస్ట్లో ఉంది, అంతకంటే ముందు ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్, కేరళ. సో ఇది మిమ్మల్ని క్వశ్చన్ అనేది, ఇవి ప్రశ్నకి సమాధానం ఇది గుర్తుపెట్టుకోండి. రానున్న పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుండి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు, అంత ఛాలెంజ్గా చెప్తున్నాను కాబట్టి మరొకసారి ఈ టాపిక్ని చూడండి. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఈరోజు టాపిక్స్లోకి వెళ్తే ఫస్ట్కు మనకి కరెంటు పాలిటీకి సంబంధించి రీసెంట్గా న్యాయ వ్యవస్థకి సంబంధించి చాలా వార్తలు వింటున్నాము. కొంతమంది న్యాయమూర్తుల ఇంట్లో నుండి కోట్ల కొద్దీ డబ్బులు బయటపడడము, ఇలాంటివి కూడా వింటున్నాం. ఇటువంటి పరిస్థితులు ఏమవుతుందంటే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం అనేది పోతుంది ప్రజలకి. ఏ వ్యవస్థలైనా చూడండి, ఒకసారి నమ్మకం పోయింది అంటే ఆ నమ్మకాన్ని మళ్ళీ తెచ్చుకోవాలంటే చాలా కష్టము. ఇటువంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ తీసుకున్న ఒక అద్భుత నిర్ణయం, రీసెంట్గా ఒక న్యాయమూర్తి ఇంట్లో విపరీతమైన డబ్బులు బయటపడేసరికి, అంటే న్యాయమూర్తులు కూడా లంచాలకు అలవాటు పడుతున్నారా, ఇష్టం వచ్చినట్టు సంపాదిస్తున్నారా, మరి న్యాయ వ్యవస్థ ఎలా ఉంటే ఎలా అని ప్రజల్లో ఇటువంటి భావన రాకముందే న్యాయ వ్యవస్థ ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. ఇక మీదట సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏం చేస్తారట అంటే వారి యొక్క వ్యక్తిగత ఆస్తులను వెల్లడిస్తారంట. నా ఆస్తి ఇది, నా ఆస్తి ఇది, నా ఆస్తి ఇది అని చెప్పేసి అందుకోసం వెబ్సైట్లోనే డిక్లేర్ చేస్తారట. చరిత్రలో మొదటిసారి ఇలా చేయడము. రీసెంట్గా సుప్రీంకోర్టు మీటింగ్లో ఈ తీర్మానాన్ని వారు ప్రకటించారు. సంచలన అంశము, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంచలనాత్మక నిర్ణయం, వ్యక్తిగత ఆస్తులను వెల్లడిస్తామని చెప్పేసేసి. సో సంజీవ్ ఖన్నా గారి ఆధ్వర్యంలో రీసెంట్గా న్యాయమూర్తులు చేసిన ప్రకటన. ఇక సుప్రీంకోర్టు గురించి దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఎక్కడ మనం చూస్తాము, పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. పార్ట్ 5 ప్రత్యేకత ఏంటి, లార్జెస్ట్ పార్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 52 నుండి 151 వరకు మనం పార్ట్ 5ని చూస్తాము. అందులో భాగంగా ఆర్టికల్ 124 నుండి 147 వరకు ఎక్స్క్లూజివ్గా సుప్రీంకోర్టు జ్యుడిషియరీ గురించి మనం చూస్తాము. ఓకేనా? ఇది లింక్ చేసుకోండి. సో ఇక్కడ చూస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ వ్యక్తిగత ఆస్తుల వివరాలను బహిర్గతం చేయాలనే నిర్ణయాన్ని ఏకగ్రీవంగా తీసుకున్నారు. ఇది పారదర్శకత పెంచడం కోసము, ప్రజల్లో నమ్మకాన్ని నిలుపుకోవడం కోసము. ఇప్పటికీ కూడా చూడండి, నిన్నటి రోజున కూడా మనము ఒక అద్భుతమైన తీర్పు వచ్చింది. సుప్రీంకోర్టు నుండి ఒక స్టే వచ్చింది. మీకు లాస్ట్ 2 డేస్ బ్యాక్ అడవులను సంరక్షించడం మన బాధ్యత అని చెప్పేసి చెప్పాను. ప్రభుత్వాలు అడవులను కాపాడాలి. అటువంటి ప్రభుత్వాలే ఈరోజు కాపాడాల్సిన అడవులను నాశనం చేస్తున్నాయని చెప్పేసి ఈ విషయంలో నిన్నటి రోజున న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు అద్భుతమైన స్టే ఇచ్చింది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. సో ఇక్కడ చూస్తే అటువంటి నమ్మకం ఇప్పుడు కూడా ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద అద్భుతమైన నమ్మకం ఉంది. అటువంటి నమ్మకాన్ని మరింత పెంచుకోవాలని చెప్పేసి ఈ నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ఓకేనా? ఈ నిర్ణయం ఏప్రిల్ 1న జరిగిన ఫుల్ కోర్ట్ మీటింగ్లో తీసుకున్నారు. జడ్జీలు తమ ఆస్తుల వివరాలను భారత ప్రధాన న్యాయమూర్తికి అందజేసి వాటిని సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారంట. సో సుప్రీంకోర్టులో ప్రస్తుతం 1+33 కంపోజిషన్, 1+33 ఆర్టికల్ 124 క్లాస్ 1 ఆధారంగా సుప్రీంకోర్టు కంపోజిషన్ గురించి మనం చూస్తాము. కానీ ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు, 1+32 ఉన్నారు. ఓకేనా? సో న్యాయమూర్తులందరూ కూడా ఆస్తుల వివరాలు వెల్లడిస్తారంట అఫీషియల్ వెబ్సైట్లో. మరి అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు న్యాయమూర్తులు అంటే, ఈ పరిణామము ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి రీసెంట్గా జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో భారీగా నగదు బయటపడిన ఘటన ఏదైతే ఉంటుందో ఆ నేపథ్యంలో చర్యగా తీస్తున్నారట. సో రీసెంట్గా మనం చూసాం కదా, వార్తల్లో వచ్చింది సంచలనము, న్యాయమూర్తి ఇంట్లో భారీగా నగదు బయటపడింది అని చెప్పేసి, కోట్లాది రూపాయలు అని చెప్పేసి. అలాంటి పరిస్థితిలో సో ప్రజలందరికీ వచ్చింది అంటే న్యాయమూర్తుల దగ్గర ఇంత డబ్బు ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఎలాంటి తీర్పులు ఇస్తున్నారని నమ్మకం పోకూడదని చెప్పేసి న్యాయ వ్యవస్థ తీసుకున్న నిర్ణయం. ఓకేనా? సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 1+33. పారదర్శకతకు సంబంధించిన పలు చట్టాలు, పద్ధతులు, మన భారతదేశంలో RTI చట్టం ఉంటుంది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005.
ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఏదైనా ప్రభుత్వ రంగానికి సంబంధించి ఒక ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించిన సమాచారం కావాలంటే ఒక వైట్ పేపర్ పైన రాసి 10 రూపీస్ స్టాంప్ వేసేసేసి సమాచారాన్ని కోరుకోవచ్చు. సమాచారాన్ని కోరుకోవడం కూడా ప్రాథమిక హక్కే. కానీ ఈ సమాచార హక్కు పరిధిలోకి సుప్రీంకోర్టు రాదు. సో గుర్తుపెట్టుకోండి, ఓకేనా? పూర్తిగా రాదు. జడ్జీల నియామక ప్రక్రియ కొలీజియం వ్యవస్థ ద్వారా జరుగుతుంది. గతంలో కూడా 2009లో న్యాయమూర్తులు ఆస్తులు వెల్లడించాలన్న డిమాండ్లు వచ్చినాయి, కానీ చట్టబద్ధంగా పబ్లిక్ డిక్లరేషన్ అనేది జరగలేదు. గతంలో ఎప్పుడంటే 2009లో వచ్చింది, కానీ ఈసారి మాత్రం వాస్తవ రూపంలోకి వచ్చింది ఇక, ఓకేనా? సో ఇక్కడ ఎగ్జామినేషన్ అడగవచ్చు, ఈ చట్టం గురించి అడగవచ్చు. మరి న్యాయ వ్యవస్థ వస్తుందంటే సంపూర్ణంగా రాదు, పూర్తిగా రావడం లేదు, ఓకేనా? నెక్స్ట్ ఇక ఆర్టికల్ 356 అనేది వార్తల్లోకి వచ్చింది మరొకసారి. మనందరికీ తెలుసు 2025 సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీన ఒక రాష్ట్రంలో ఆర్టికల్ 356ని విధించారు. ఏ రాష్ట్రం అది? మణిపూర్. సో మణిపూర్ రాష్ట్రంలో ఆర్టికల్ 356 విధింపు గురించి చూసాము. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 18వ భాగం ఉంటుంది కదా. సో 18వ భాగంలో ఆర్టికల్ 352 నుండి 360 వరకు అత్యవసర పరిస్థితులు, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్కి సంబంధించి రాజ్యాంగం తెలుపుతుంది. అందులో 3 రకాల అత్యవసర పరిస్థితులు ఉంటాయి. ఒకటి ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ, అంటే దేశవ్యాప్తంగా. నెక్స్ట్ వచ్చేసేసి ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలన అంటాము, లేదా ప్రెసిడెంట్స్ రూల్ అంటాము. కానీ రాజ్యాంగంలో ప్రెసిడెంట్ రూల్, రాష్ట్రపతి పాలన అనే పదం రాయలేదు. ఎలా రాశారు? కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ. గుర్తుపెట్టుకోండి, కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అని మాత్రమే రాశారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 360 ఫినాన్షియల్ ఎమర్జెన్సీ, ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఇప్పటివరకు భారతదేశంలో ఒక్కసారి కూడా ఇది విధించలేదు. 100కు పైగా విధించింది ఆర్టికల్ 356, 3 సార్లు విధించిందేమో ఆర్టికల్ 352. ఇలా చూస్తాము. ఇక ఆర్టికల్ 356 అనేది రాష్ట్రంలో విధించే అత్యవసర పరిస్థితి. రీసెంట్గా మణిపూర్ ప్రత్యేకత ఏంటి? దేశంలో అత్యధిక సార్లు 11 సార్లు ఆర్టికల్ 356 విధించబడిన రాష్ట్రంగా మణిపూర్ వార్తల్లోకి వచ్చింది రీసెంట్గా, ఓకేనా? మరి ఇక్కడ మరెందుకు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఆర్టికల్ 356 అంటే రాష్ట్రపతి గవర్నర్ సిఫార్సు మేరకి రాష్ట్రపతి ఆర్టికల్ 356ని విధిస్తారు కదా కేంద్ర మంత్రిమండలి సలహా మేరకు. అలా విధించిన అత్యవసర పరిస్థితి ఏదైతే ఉంటుందో 6 నెలల పాటు అమల్లో ఉంటుంది. కానీ ఒక కండిషన్ ఏంటి? రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి విధించిన తర్వాత 2 నెలల్లోపు అంటే సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ 356ని ఒక రాష్ట్రంలో కానీ ఒక ప్రాంతంలో కానీ విధించిన తర్వాత 2 నెలల్లోపు పార్లమెంటు దానిని ఆమోదిస్తే అది కొనసాగుతుంది. గుర్తుపెట్టుకోండి కండిషన్ 2 నెలల్లోపు. అదే ఆర్టికల్ 352 అనుకోండి, ఆర్టికల్ 352ని విధిస్తే పార్లమెంట్ నెల లోపలే ఆమోదించాల్సిందే. సో ఇక్కడ ఆర్టికల్ 356 అనేది మణిపూర్లో విధించారు కాబట్టి దాన్ని 2 నెలల లోపల ఆమోదించాలి కదా. ఆమోద ప్రక్రియ అనేది రీసెంట్గా ముగిసింది. నిన్నటి రోజున మనం చూసాము పార్లమెంటు సమావేశంలో, ఓకేనా? అది ఇట్లా ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. సో గుర్తుపెట్టుకోండి, మీకు ఆర్టికల్ 356 మణిపూర్లో రాష్ట్రపతి పాలన అసలు ఎందుకు విధించారు ఇవన్నీ కూడా మీకు నేను స్పెషల్ వీడియోస్ కూడా ఇచ్చాను, చూడండి. సో రాష్ట్రపతి ప్రకటించిన తేదీ ఫిబ్రవరి 13, 2025. వినియోగించిన ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 356. వాస్తవానికి ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు విధిస్తారంటే రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం అంటే ప్రభుత్వం విఫలమైనప్పుడు. ప్రస్తుతం మణిపూర్లో కుకీలు మైతేల మధ్య ఘర్షణ చూస్తున్నాం కదా. దాదాపు సుదీర్ఘంగా 2 ఏళ్లకు పైగా ఈ ఘర్షణ చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో రీసెంట్గా ఫిబ్రవరి మంత్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న బీరేన్ సింగ్ గారు రాజీనామా చేశారు. చేసిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు లేవని చెప్పేసేసి అజయ్ కుమార్ భల్లా గారు రాష్ట్ర గవర్నర్, మణిపూర్ గవర్నరు రాష్ట్రపతికి లేఖ రాశారు. ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసర పరిస్థితిని విధించారు. అలా విధించిన అత్యవసర పరిస్థితి అనేది ఇప్పుడు ఆమోదంతో వార్తల్లోకి వచ్చింది, ఓకేనా? సో మణిపూర్ రాష్ట్రంలో విధించిన రాష్ట్రపతి పాలనను ధృవీకరిస్తూ భారత పార్లమెంటు ఇటీవల ఒక చట్టబద్ధ తీర్మానంని ఆమోదించింది. లోక్సభ ఇప్పటికీ తీర్మానాన్ని ఆమోదించగా రాజ్యసభ తాజాగా నిన్నటి రోజున ఆమోదం తెలిపింది. ఈ తీర్మానం ఫిబ్రవరి 13, 2025న భారత రాష్ట్రపతి జారీ చేసిన ప్రకటనకు సంబంధించిందంట. గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 356కి సంబంధించి 2 నెలల లోపల ఆమోదం జరగాలి కదా, జరిగింది. సో కొనసాగుతుంది అన్నట్టు. మణిపూర్లో కుకీలు మైతేల మధ్య ఘర్షణ మనకు కొన్నేళ్లుగా వార్తల్లోకి వస్తుంది. మరి ఈ విధించబడిన అత్యవసర పరిస్థితిని
ఎలా తొలగించాలి అంటే రాష్ట్రపతి గారు సింపుల్గా సో ఆర్టికల్ 356ని ఎత్తివేస్తున్నామని చెప్పేసి ప్రకటన జారీ చేయొచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి. మీకు నేను ఇండియన్ పాలిటీ క్లాసెస్లో మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో ఇండియన్ పాలిటీ కంప్లీట్ కోర్స్ అనేది ఉంది, మోస్ట్ అప్డేటెడ్ కోర్స్ ఉంది. సో రీసెంట్గా జరిగిన వర్ధమాన అంశాలతో కలుపుకొని మీకు కోర్స్ ఇచ్చేసేసాను. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా ఇండియన్ పాలిటీ కోర్స్ చూడండి, అందులో ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్ అని నేను ఇచ్చేసాను. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏవైతే నేను చెప్తున్నానో మన యూట్యూబ్ ఛానల్లో ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉంటాయో డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కోర్స్ని లాంచ్ చేశాను. అందులోనే టెస్ట్ సిరీస్ కూడా ఇచ్చాను. సో ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోండి. సో మీకు ఇనాగ్రల్ ఆఫర్ అనేది కొనసాగుతుంది. సో మీకు మ్యాక్సిమం ఇంకొక 2 days వరకు ఆఫర్ అనేది కొనసాగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకొని నేను ఇక్కడ క్లాస్ ఏదైతే చెప్తున్నానో విన్న తర్వాత పీడిఎఫ్ చూడండి, మోర్ ఎనఫ్. ఓకేనా? ఇక రాష్ట్రపతి పాలనకు సంబంధించి ముఖ్యమైన అంశాలు. అత్యధిక సార్లు ఆర్టికల్ 356ని ఏ రాష్ట్రంలో విధించారు అంటే మణిపూర్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఒక రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ లేదా కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్ అయినా లేదంటే ఆర్టికల్ 365 ఆధారంగా కేంద్రం ఇచ్చే సూచనలు రాష్ట్రాలు పాటించకపోయినా కూడా విధించవచ్చు. దట్ లీడ్స్ టు ఆర్టికల్ 356. ఓకేనా? ఎస్, ఇదంతా ఓరల్గా ఎక్స్ప్లెయిన్ చేసిందే. మళ్ళీ మీకు పీడిఎఫ్లో ఇస్తాను కదా, ఇదంతా చూడండి. మణిపూర్ ఈశాన్య భారతంలోని ఒక రాష్ట్రము, రాజధాని ఇంఫాల్, గవర్నర్గా అజయ్ కుమార్ భల్లా గారు ఉన్నారు. సో రాజ్యసభ చైర్మన్, ప్రస్తుతం లోక్సభ, ఎందుకంటే బిల్లు అక్కడ ఆమోదం పొందింది కాబట్టి చెప్తున్నాను. ఇక కరెంట్ పాలిటిక్స్ సంబంధించి ఇంకొక అంశం కూడా మీరు చూసుంటారు నేషనల్ పేపర్స్లో, 0 hour రికార్డ్ అని చెప్పేసి. మనకు పార్లమెంటరీ కార్యక్రమాల్లో చాలా ఉంటాయి. ఉదాహరణకు ఈరోజు సభ ప్రారంభమైంది అనుకోండి, సభలో జరిగే మొట్టమొదటిది ఏంటి అంటే అజెండాలో ఏముంటుందంటే క్వశ్చన్ అవర్ ఉంటుంది, ప్రశ్నోత్తరాల సమయం, క్వశ్చన్ అవర్. సో సభ ప్రారంభమైనాక మొదటి గంట ఎన్ని గంటలకు అనేది కాదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైమింగ్ ఈజ్ 1 hour. క్వశ్చన్ అవర్ అనేది 1 hour ఉంటుంది, ప్రశ్నోత్తరాల సమయం. సో ఏ ప్రశ్న అయితే అడగాలనుకుంటున్నారో ముందుగా సభాధ్యక్షునికి నోటీస్ ఇచ్చేసేసి అడిగితే చూస్తాం మనము. సభకు సంబంధించి మంత్రి కానివ్వండి ప్రశ్నకి సమాధానం ఇస్తారు, ఇది చూస్తాము. క్వశ్చన్ అవర్ అనే ఒక కాన్సెప్ట్ని మనము బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకున్నాము. క్వశ్చన్ అవర్ అనేది 1 hour పూర్తవుతుంది కదా, పూర్తవగానే ఇంకొకటి స్టార్ట్ అవుతుంది, అదేంటంటే 0 hour, శూన్య గంట అంటాము. వాస్తవానికి 0 hour ఈ పదం ఏదైతే ఉంటుందో దీన్ని ప్రెస్ పీపుల్ కాయిన్ చేస్తారు. ముఖ్యంగా పత్రికా విలేకరులు ఉంటారు కదా, పేపర్లో రాసేటప్పుడు క్వశ్చన్ అవర్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ కూడా ప్రశ్నోత్తరాలే ఉంటున్నాయి కదా, మరి దీన్ని ఎలా సూచించాలని చెప్పేసి 0 hour అని చెప్పేసి రాశారు. ఈ 0 hour అనే కాన్సెప్ట్ సింపుల్గా ఇండిజినస్ కాన్సెప్ట్. 1962 నుండి మనం చూస్తున్నాము. 1964 నుండి సభలో సాంప్రదాయంగానే చూస్తున్నాం. ఇక క్వశ్చన్ అవర్ అయిపోగానే 0 hour అని చెప్పేసేసి. 0 hour సర్వసాధారణంగా 30 minutes లేదా 1 hour, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైమింగ్ ఏది కూడా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ అవర్ పూర్తవగానే ప్రారంభమవుతుంది, 0 hour, శూన్య గంట. ఎంతసేపు ఉంటుంది అంటే ఎంతసేపు అయినా కూడా పొడిగించవచ్చు సభాధ్యక్షుడి ఇష్టం మేరకి. సో అలా చరిత్రలో 0 hour అనేది ఒక రికార్డుని సృష్టించింది. లోక్సభలో ఒకే రోజు 202 మంది ఎంపీల 0 hour ప్రసంగం అనేది నిన్నటి రోజున చూసాము, 3rd April గురువారం రోజున. ఓకేనా? సో ఇక్కడ 5 గంటలకు పైగా పొడిగించబడిన 0 hour, 5 గంటలకు పైగా, కామన్గా 30 minutes ఉంటుంది లేదా హార్డ్లీ 1 hour ఉంటుంది, కానీ 5 గంటలకు పైగా 0 hour. ఇక్కడ 0 hour యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎటువంటి నోటీస్ లేకుండానే, నోటీస్ ఇవ్వకుండానే సభలోని సభ్యులు ప్రశ్నలను అడగడము. ఓకేనా? అండ్ లోక్సభలో నూతన రికార్డు అనేది నమోదైంది. 0 hourలో ఒకే రోజు 202 మంది ఎంపీలు వివిధ ప్రజా సమస్యలపై ప్రసంగించే అవకాశాన్ని పొందారంట. ఇది పార్లమెంటరీ చరిత్రలోనే అత్యధికంగా భావించబడుతుంది ఇప్పటివరకు చరిత్రలోనే. ఇంతకుముందు 2019 జూలై 18న 2019 జూలై 19th రోజున 161 మంది ఎంపీలు ప్రసంగించడం రికార్డ్ అయితే ఈసారి అంతకు మించి. గుర్తుపెట్టుకోండి, ఓం బిర్లా గారు, అప్పుడు ఓం బిర్లా గారే సభాధ్యక్షుడు, ఇప్పుడు కూడా ఓం బిర్లా గారే లోక్సభకు సంబంధించి సభాధ్యక్షుడు. లోక్సభ అయితే స్పీకర్ అంటాము, రాజ్యసభ అయితే ఎక్స్ అఫీషియల్ చైర్పర్సన్ వైస్ ప్రెసిడెంట్ ఉంటారు, జగదీప్ ధన్కర్ గారు ఉన్నారు. ఓకేనా? 0 hour అంటే ఏంటి? 0 hour అనేది పార్లమెంట్లో ప్రశ్నోత్తర సమయం మరియు ప్రైవేట్ మెంబర్ బిల్స్ మధ్య ఉన్న అధికారికంగా గుర్తించని సమయం అంట. ఇందులో ఎంపీలు తీవ్ర ప్రజా సమస్యలు కానివ్వండి, ప్రాంతీయ అంశాలు లేదా అత్యవసర విషయాలను సభ దృష్టికి తీసుకురావచ్చు.
క్వశ్చన్ అవర్లో క్వశ్చన్స్ నోటీస్ ఆధారంగానే మనం చూస్తాము, ఎవరు అడుగుతారో తెలుస్తుంది. కానీ జీరో అవర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎలాంటి నోటీస్ లేకుండానే అడగవచ్చు. జీరో అవర్ క్వశ్చన్స్ చాలా వరకు కూడా ప్రజా సమస్యలపైన అడుగుతారు. ఎక్కువగా ప్రభుత్వాన్ని ఇబ్బందులు పడేసే ప్రశ్నలు ఉంటాయి. ఓకేనా, చూడండి మీరు సభను నడిచినప్పుడు క్వశ్చన్ అవర్ తర్వాత జీరో అవర్ స్టార్ట్ అవుతుంది. ఎస్, ఇది అజెండాలో ఉండదు, కానీ స్పీకర్ అనుమతి మేరకు ఎంపీలు మాట్లాడతారు. స్పీకర్ ఎంతసేపు జీరో అవర్ని కొనసాగించాలనేది తన ఇష్టము. తాజా రికార్డు ఇదంతా కూడా చెప్పాను. సో జీరో అవర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇది ఇంపార్టెంట్. 1964 నుండి మాత్రం సాంప్రదాయంగా ఇక చూస్తూనే ఉన్నాము. క్వశ్చన్ అవర్ అయిపోగానే జీరో అవర్ని చూడడము అలాగా. ఓకేనా, ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కూడా చదవండి. మీకు నేను ఇస్తున్న పీడిఎఫ్స్ ఏవైతే ఉంటాయో ఆ పీడిఎఫ్స్ అన్నీ కూడా చూడండి. మీకు అప్డేట్ చేస్తున్నాను, రెగ్యులర్గా అప్డేట్ చేస్తూనే ఉన్నాను. వీడియో చూసిన తర్వాత పీడిఎఫ్ని చదవండి. ఇక్కడ ఇచ్చే ఏ స్క్రిప్ట్ కూడా మిస్ అవ్వదు అందులో. ఇక నెక్స్ట్ జాగ్రఫీకి సంబంధించి, ఎన్వైర్న్మెంట్కి సంబంధించి కూడా మనం అప్పుడప్పుడు బీచ్కి ఎప్పుడు వెళ్ళాం కదా, అప్పుడప్పుడే వెళ్తాము. సో అప్పుడప్పుడు బీచ్కి వెళ్తే అది కూడా నైట్ పూట అయితే కొన్ని సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులు చూస్తూ ఉంటాం. వాటర్లో బ్లూ కలర్లో లైట్స్ కనబడము అలాంటిది. సో ఈ పరిస్థితులు ఏవైతే ఉంటాయో రీసెంట్గా కొచ్చిలో కనబడింది. కొచ్చి బయోలుమినిసెన్స్ అంటాము, బయోలుమినిసెంట్ బ్లూమ్ అంటాము. మనకి కంటికి మాత్రం అద్భుతంగా కనబడుతుంది, సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు. సో కంటికి కనిపించే ప్రతి ఒక్క అద్భుతం కూడా పర్యావరణానికి, వాతావరణానికి మంచిది అని చెప్పలేము. ఇది మనకు ఇటువంటి వాతావరణం చూడగానే ఆహ్లాదభరితంగా ఉంటుంది, ఒక డిఫరెంట్ ఫీలింగ్, ప్లెజెంట్గా అనిపిస్తుంది. కానీ సీ ఎన్వైర్న్మెంట్, మెరైన్ ఎన్వైర్న్మెంట్కి ఇది మంచిది కాదు. సో ఇక్కడ ఇది వార్తలోకి వచ్చింది. కొచ్చి బీచ్లో మన భారతదేశంలో అక్కడక్కడ ఇలాంటి వాతావరణం చూస్తాం, ఎప్పుడో ఒకసారి వెరీ రేర్గా చూస్తాము. మరి ఇలాంటి పరిస్థితులు చూస్తే ఏమవుతుందంటే మెరైన్ ఎకోసిస్టమ్లో ఎలా ఉంటుందంటే ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇది ఒక ఎన్వైర్మెంటల్ థ్రెట్గా చూడొచ్చు. ఓకేనా, సో బయోలుమినిసెంట్ కవరు రిటర్న్స్ టు కొచ్చి బ్యాక్ వాటర్స్. అందులోనే మన కేరళ అంటేనే బ్యాక్ వాటర్స్, మలబార్ కోస్ట్ బ్యాక్ వాటర్స్ ఉన్నాయి కాబట్టి కేరళ అంతగా టూరిజం పరంగా అలెప్పి బోట్ హౌసెస్ కానివ్వండి ఇవన్నీ కూడా ఫేమస్. భారతదేశంలో బ్యాక్ వాటర్స్ అంటేనే కేరళ గుర్తొస్తుంది. ఆ బ్యాక్ వాటర్స్లో ఇలాంటి వాతావరణాన్ని చూస్తున్నామంట. దీనికి కారణం ఏంటో చూడాలి. బయో అంటే జీవులే. సో కేరళలోని బ్యాక్ వాటర్స్లో, కొచ్చి బ్యాక్ వాటర్స్లో బయోలుమినిసెంట్ బ్లూమ్ అంటే లైట్ ఉంటుంది, లుమినిసెంట్ వెలిగించే ప్లాంక్టాన్ సమూహంను ఇటీవల గమనిస్తున్నారు. ఇది ఒక దృశ్యపరంగా ఆకర్షణీయమైన సంఘటన, మనకు చూస్తే అద్భుతమే. కానీ సముద్ర జీవ వైవిధ్యానికి మరియు స్థానిక జాలర్ల జీవనోపాధికి హాని కలిగించే ప్రమాదం ఉందంటే ఇది. ఓకేనా, చూడడానికి అద్భుతమే, కానీ ఆ ప్రాంతంలో చేపలు ఉండడం కానీ ఆక్సిజన్ లెవెల్స్ కానీ ఇవన్నీ తగ్గిపోతాయి. కాబట్టి జాలర్లు కానివ్వండి, జీవనోపాధిగా బతుకుతున్న మత్స్యకారులు ఎవరైతే ఉంటారో చేపలపైన వాళ్ళు ఇబ్బందులు పడిపోతారు. ఈ వెలుగుకు ప్రధాన కారణం నాక్టిలూకా స్కింటిలాన్స్, పేరు గుర్తుంచుకోండి, నాక్టిలూకా స్కింటిలాన్స్ ఈ జీవులు. దీన్ని సాధారణంగా సీ స్పార్కిల్ అని పిలుస్తారు, స్పార్కిల్స్. ఇది అధిక పోషకాల్లో ఉండే నీటిలో విస్తరిస్తుంది. పోషకం ఎక్కువ ఉండే దగ్గర జీవులు వచ్చేవి, ఆక్సిజన్ తక్కువ చేసి జీవాలను ప్రభావితం చేస్తుంది. ఈ జీవులు వస్తున్నాయి కాబట్టి అక్కడ ఉండే ఆక్సిజన్ కానివ్వండి అవంతా కూడా అక్కడ ఉండే పోషకాలు ఏవైతే ఉంటే అవన్నిటి ఈ జీవులు తీసుకోవడం వల్ల స్థానికంగా ఉండే వాటిపైన ప్రభావం పడుతుంది. ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతాయి, పోషకాలు కూడా తగ్గిపోతాయి. ఓకేనా, కామన్గా వెలుగునిచ్చే సూక్ష్మజీవులు ఏవైతే ఉంటాయో ఈ బయోలుమినిసెన్స్ ఇవేవైతే ఉంటాయో కీటకాలు సింపుల్ ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటామంటే మనకు రకరకాలుగా ఉంటాయి. నాక్టిలూకా స్కింటిలాన్స్ ఒక వెరైటీ, నెక్స్ట్ డైనో ఫ్లాజెల్లేట్స్, రెడ్ లైట్కు కారణమే సూక్ష్మజీవి. ఇప్పుడు మనకు బ్లూ చూపిస్తున్నాను కదా, కొచ్చిలో బ్లూ కనబడుతుంది, అదే ఇక్కడ రెడ్ కూడా మనకు కనబడుతుంది అప్పుడప్పుడు. ఆ రెడ్కి కారణం ఏంటంటే ఈ సూక్ష్మజీవి డైనో ఫ్లాజెల్లేట్స్. నెక్స్ట్ వచ్చేసి ఫంగై మరియు బయోలుమినిసెంట్ బ్యాక్టీరియా కూడా కొన్ని సందర్భాల్లో వెలుగును ప్రసారం చేస్తూ ఉంటాయి. ఓకేనా, సో చూడండి. ఇక మన భారతదేశంలో ఈ బ్లూమ్స్, బయోలుమినిసెన్స్ బీచ్లలో వాటర్లో ఎక్కడ ఎక్కువగా కనబడే ప్రాంతాలంటే కేరళలో కొచ్చి బ్యాక్ వాటర్స్లో, అండ్ నెక్స్ట్ చెన్నైలో తిరువాన్మియూర్ బీచ్, నెక్స్ట్ ముంబైలో జుహు బీచ్, నెక్స్ట్ లక్షద్వీప్లో గోల్డెన్ బీచ్, నెక్స్ట్ గోవాలో బెటాల్బతిన్ బీచ్. సో అవసరం లేదు గుర్తుపెట్టుకోవాల్సిన, అక్కడ ఎక్కువగా కనబడే అవకాశాలు ఉంటాయి. అన్ని ప్రాంతాల్లో కనబడేవి. ఎక్కడైతే వాటర్లో పోషకాలు ఉంటాయి అక్కడ ఈ సూక్ష్మజీవులు చేరి ల్యూమినిసెన్స్ని ఇస్తూ ఉంటాయి. సో ఇది ఎన్వైర్న్మెంట్ యూపీఎస్సీలో కూడా అడిగారు క్వశ్చన్. ఈ టాపిక్స్ ఏవైతే ఉంటే మీకు ప్రతిరోజు చెప్పే టాపిక్స్ ఏవైతే ఉంటే మీరు చూడండి.
యూపీఎస్సీ నుండి మొదలు పెడితే ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కూడా మీకు ఇంపార్టెంటే. ఇక సుప్రీం ఎగ్జామ్స్, యూపీఎస్సీ ఎగ్జామ్స్ని టార్గెట్ చేసే విధంగా మీకు కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాను. ఇక ఎస్ఐ, కానిస్టేబుల్, డిఎస్సి, ఏ పోటీ పరీక్షకైనా ఎస్ఎస్సి, సీజీఎల్ కానివ్వండి, ప్రతి ఒక్క పోటీ పరీక్షకి కూడా కరెంట్ అఫైర్స్ 100% మన క్లాసెస్ నుండి రావాల్సిందే. ఏ ఒక్క బిట్ కూడా పోదు. మీరు కంపేర్ చేసుకోవచ్చు వేరే కరెంట్ అఫైర్స్ కానివ్వండి, ఎక్కడైనా సోర్సెస్ చూడండి. ఇన్ని టాపిక్స్, ఇంత క్వాలిటీ కంటెంట్ ఎక్కడ కూడా ఉండదు. ఐ కెన్ ఛాలెంజ్ యూ. ఓకేనా? సో బయోల్యూమినిసెన్స్ అంటే జీవులు రసాయనిక ప్రతిచర్య ద్వారా వెలుగునిచ్చే ప్రక్రియ. ప్రధానంగా లూసిఫెరిన్ మరియు లూసిఫెరేస్ అనే ఫలితకర ఎంజైమ్లు దీనికి కారణం అంట. ఓకేనా? సరిపోతుంది. ఇదంతా కూడా మీకు పీడిఎఫ్లో చూస్తారు కాబట్టి ఎనఫ్. ఇక నెక్స్ట్ అండమాన్ నికోబార్ దీవులు అంటాం. భారతదేశానికి సంబంధించిన ఈ దీవుల సమూహము ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్ అంటున్నాను. పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే ప్రాంతాల్లో అండమాన్ దీవులు ఉంటాయి. అద్భుతం. అటువంటి అండమాన్ దీవుల్లో ఒక దీవి గురించి మనం రెగ్యులర్గా వింటాం. 2018లో చర్చనీయాంశమైంది. ఎందుకంటే అమెరికాకు సంబంధించిన ఒక బిషప్, మత ప్రచారకుడు ఆ ప్రాంతంలోకి వెళ్ళాడని. మళ్ళీ నిన్నటి రోజున ఆ ఐలాండ్ ఏదైతే ఉంటుందో మరొకసారి తెరపైకి వచ్చింది. అదే నార్త్ సెంటినలీ ఐలాండ్. నార్త్ సెంటినలీ అండమాన్ లోకల్ పీపుల్కి కానీ, అండమాన్ గురించి తెలిసిన వాళ్ళకి కానీ, సో జాగ్రఫీగా ఎవరైతే ఐడియా ఉంటుందో వాళ్ళందరూ కూడా సెంటినలీ అనే పదం వినగానే ఒకసారి భయపడతారు కూడా. ఈ సెంటినలీ ట్రైబ్ అనేది ఉంటుంది అక్కడ. సెంటినలీస్ ఎక్కడ ఉంటారంటే అండమాన్లో, నార్త్ అండమాన్ ఐలాండ్లో ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రొహిబిటెడ్ ఐలాండ్. ఇక ప్రొహిబిటెడ్ అంటే కామన్ పీపుల్, టూరిస్టర్స్ అండమాన్లో కొన్ని ప్రాంతాలు టూరిస్ట్ ఐలాండ్స్ ఉంటాయి. అన్ని ప్రాంతాలకు వెళ్ళలేరు. అందులో ఇలాంటి ప్రొహిబిటెడ్ కూడా ఉంటాయి. ఇది మోస్ట్ ప్రొహిబిటెడ్. సింపుల్గా చెప్పాలంటే ఈ ఐలాండ్కి కనీసం ఒక 5 to 10 నాటికల్ మైల్స్ దూరం వరకు ఇక ప్రొహిబిషన్ స్టార్ట్. ఎవ్వరు కూడా వెళ్ళకూడదు. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఆది మానవులు నివసిస్తారని చెప్పచ్చు. సెంటినలీలు ఆది మానవులు. వాళ్ళు బాహ్య ప్రపంచంతో ఇప్పటికీ కూడా మమేకం కాలేదు. దాదాపు 100 అరౌండ్ లేదా అంతకంటే తక్కువ జనాలు నివసిస్తున్నారు. ఆ ప్రాంతానికి కనుక ఎవరైనా వెళ్ళారనుకోండి, ఇక వాళ్ళు తిరిగి రారు. సింపుల్గా వేట కొడవలతో కానీ బాణాలతో కానీ చంపేస్తారు. వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా గతంలో చాలామంది ప్రముఖులు ప్రయత్నాలు చేశారు. సో ఇవన్నీ మనకు ప్రస్తుతం ఇక్కడ వార్తల్లోకి వచ్చింది. నార్త్ సెంటినలీ ఐలాండ్ వార్తల్లోకి వచ్చింది. అది ఏ దీవుల సముదాయంలో ఉంది అని ఎగ్జామ్లో అడుగుతారు. లక్షద్వీపుల్లోనో అండమాన్లో అంటే అండమాన్కి సంబంధించి. సో ఈ ప్రాంతంలో ఉంటుంది నార్త్ సెంటినల్ ఐలాండ్. ఓకేనా? సో రీసెంట్గా ఒక పర్సన్ వెళ్ళడానికి ప్రయత్నించాడు నిన్నటి రోజున. అమెరికాకు చెందిన 24 ఏళ్ల వ్యక్తి నార్త్ సెంటినల్ ద్వీపంలోకి అక్రమంగా ప్రవేశించినందుకు అరెస్ట్ అయ్యాడు. ఈ ద్వీపం అత్యంత విలక్షణమైన ఆదిమ జాతి సెంటినలీస్ ప్రజల నివాస స్థలము. ఆదివాసీలు వీళ్ళు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో బంగాళాఖాతంలో సౌత్ అండమాన్ పరిధిలో ఉంటుంది. పోర్ట్ బ్లెయిర్కి 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ ఐలాండ్. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. నార్త్ సెంటినలీ ఐలాండ్ ఎక్కడ? బే ఆఫ్ బెంగాల్. సింపుల్గా చెప్పాలంటే అండమాన్ సంబంధించి. ఎస్. సో ఇవన్నీ కూడా పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ నార్త్ సెంటినలీ. మరీ ఎక్కువగా వాళ్ళని రక్షించాల్సింది మనం. ఓకేనా? ఇక నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి బియ్యం గింజ కన్నా కూడా చిన్న సైజులో ఉండే ఒక పేస్ మేకర్ని తయారు చేస్తూ శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. బియ్యం గింజ కన్నా చిన్న పేస్ మేకర్ అంట. ఎవరు తయారు చేశారు అంటే అమెరికా శాస్త్రవేత్తలు. సో వరల్డ్స్ స్మాలెస్ట్ పేస్ మేకర్ ఈజ్ ద సైజ్ ఆఫ్ గ్రెయిన్ ఆఫ్ రైస్. బియ్యం గింజ కంటే చిన్న పేస్ మేకర్ ఇది. ఓకేనా? ఇట్స్ లెస్ దాన్ 4 millimeters లాంగ్. ఇట్స్ పవర్డ్ బై లైట్ అండ్ ఇట్ డిజాల్వ్స్ ఓవర్ టైమ్. డిజాల్వ్ అయిపోతుందంట. ఓకేనా? సో అభివృద్ధి చేసిన వారు నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అమెరికాకి సంబంధించి. నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు బియ్యం గింజ కన్నా చిన్న పేస్ మేకర్ అంటే హార్ట్కి సంబంధించి చాలామందికి బైపాస్ సర్జరీ అని పేస్ మేకర్ వేశారని చెప్పేసి హార్ట్కి సంబంధించి మనం వింటూ ఉంటాం కదా. ఓకేనా? ఇది తేలికగా శరీరంలో అమర్చే వీలుండి తర్వాత స్వయంగా కరిగిపోయేలా రూపొందించబడింది ఈ పేస్ మేకర్. సాంప్రదాయ పేస్ మేకర్లకు అవసరమయ్యే వైర్లు, కామన్ పేస్ మేకర్ ఇస్తే వైర్లు ఇలాంటివి ఉంటాయి. ఇటువంటి ఏముండేది, చిన్నది. మరి బియ్యం గింజ కంటే చిన్న సైజ్ అంటే అర్థం చేసుకోండి. ఓకేనా? ఈ పేస్ మేకర్ ముఖ్యంగా శిశువులకు గుండె శస్త్రచికిత్స సమయంలో ఉపయోగపడేలా రూపొందించబడిందంట. ఇది బయోడిగ్రేడబుల్ అంటే వేసిన తర్వాత కొంతకాలానికి అది కరిగిపోతుంది, డిగ్రేడ్ అయిపోతుంది. ఓకేనా? అవసరం తీరాక. ఇక పేస్ మేకర్ అంటే ఏందో మీకు తెలుసు సైన్స్లో. సో గుండెకు సరైన రీతిలో స్పందనలు పంపించే వైద్య ఉపకరణం. ఓకేనా?
గుండెకి స్పందనలు పంపించేది పేస్మేకర్. ఎస్. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు ఒక బ్యాక్టీరియా సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చారు. చంద్రుని పైన పగుళ్ళకి ఒక పరిష్కారము. సో భవిష్యత్తులో చంద్రుడిపై శాశ్వత నివాసాలు నిర్మించేందుకు ఉపయోగించే ఇటుకలలో ఏర్పడే పగుళ్లను నయం చేయడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ పరిశోధకుల బృందం ఒక బ్యాక్టీరియా ఆధారిత నూతన పద్ధతిని అభివృద్ధి చేసిందంట. చంద్రుడి ఉపరితలంపై విపరీతమైన ఉష్ణోగ్రతల మార్పులు ఉండడం వల్ల ఇటుకల్లో తరచు పగుళ్ళు ఏర్పడతాయి. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా పరిశోధకులు ప్రత్యేకమైన బ్యాక్టీరియా సాయంతో ఇటుకల్లోని పగుళ్లను స్వయంగా మూసుకుపోయేలా రూపొందించారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఏ శాస్త్రవేత్తలను అడుగుతారు, సరిపోతుంది. ఎస్. సో నాసా ఫ్యూచర్లో చంద్రుడిపై తలపెట్టే ప్రయోగం ఆర్టెమిస్లో భాగంగా ఇది ఇంపార్టెన్స్గా సంతరించుకుంది. స్టడీ ఆఫ్ మూన్ ఈజ్ సెలనాలజీ. స్టడీ ఆఫ్ మూన్ ఏంటి అంటారు? సెలనాలజీ. సీ ఆఫ్ ట్రాంక్విలిటీ ఎక్కడ ఉందని ఒకసారి అడిగారు గతంలో ప్రశ్నపత్రాలు మీరు చూస్తే. సీ ఆఫ్ ట్రాంక్విలిటీ చంద్రుడి పైన. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక టాపిక్ వచ్చేసేసి స్టార్టప్ మహాకుంభ్ అనే ఒక టాపిక్ వార్తలోకి వచ్చింది. స్టార్టప్స్ అంటే సింపుల్గా అంకుర సంస్థలు అంటాం మనం. అంకుర సంస్థలు మనకు వచ్చే యువతకు వచ్చే ఐడియాస్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి స్టార్టప్స్ అనేవి పనిచేస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలైనా దేశ ప్రభుత్వమైనా కూడా స్టార్టప్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, తెలంగాణ రాష్ట్రం అయితే టీ హబ్ ఇలాంటివి మనం చూస్తున్నాము. మరి అటువంటి స్టార్టప్స్కి సంబంధించి ఒక వేడుక, స్టార్టప్ మహాకుంభ్ అని ఒక వేడుక జరిగింది. ఎక్కడ జరిగింది? జరుగుతుంది ఇంకా కూడా. సో ఏప్రిల్ 3 నిన్నటి స్టార్ట్ అయింది, రేపటితో ముగుస్తుంది. ప్రస్తుతం జరుగుతుంది. ఓకేనా? దీని యొక్క థీమ్ ఏంటి? సరిపోతుంది. సో భారత్ మండపం, న్యూఢిల్లీ. సో తేదీలు ఏప్రిల్ 3 నిన్నటి ప్రారంభమైంది, రేపటి వరకు జరుగుతుంది. మరి ఏదైనా సదస్సు గురించి మనం చదివేటప్పుడు థీమ్ ఏంటో చూడాలి. థీమ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఆ థీమ్ ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ థీమ్ వచ్చేసేసి జిల్లేసే జగత్ తక్. జిలేసే జగత్ తక్ అంటే జిల్లా స్థాయి నుంచి ప్రపంచ స్థాయికి అన్నట్టు. ఓకేనా? సో ఇదే గుర్తుంచుకోండి. జిలేసే జగత్ తక్ అనేది థీమ్ స్టార్టప్స్కి సంబంధించి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు న్యూఢిల్లీలో ఈ మహాకుంభని రీసెంట్గా ప్రారంభించారు. 3 రోజుల అంతర్జాతీయ సమ్మేళనం. దాదాపు 3000 మందికి పైగా ప్రతినిధులు స్టార్టప్స్ నుండి హాజరవుతారంట. మరి ఎవరు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని? ఫికీ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండ్ అసోచామ్, ఐవిసిఏ మరియు బూట్ స్ట్రాప్ అడ్వైజరీ ఫౌండేషన్ వంటి ప్రముఖ సంస్థలు సంయుక్తంగా ఈ స్టార్టప్ మహాకుంభని నిర్వహించడం జరిగింది. సో స్టార్టప్ ఇండియా భారతదేశంలో 2016 జనవరిలో ప్రారంభమైంది. ఇక అంతర్జాతీయ నేర న్యాయస్థానం నుంచి వైదొలిగిన హంగేరీ దేశం ఎక్కడ ఉంటుంది? లొకేషన్ చూడాలి. మనము కరెంట్ అఫైర్స్ క్లాస్లో ఏదైనా టాపిక్ ఒక కంట్రీ గురించి కానీ ఏదైనా ప్రాంతం గురించి కానీ చెప్తే ఆ పేరు చెప్పి వదిలేయట్లేదు నేను. అది ఎక్కడుందో చూపిస్తున్నాను. హంగేరీ అనేది ఐరోపా కాంటినెంట్, యూరోప్ ఖండంలోని ఒక దేశము. హంగేరీ రాజధాని బుడాపెస్ట్. చాలాసార్లు మనం చూస్తున్న స్పోర్ట్స్ రిలేటెడ్గా వార్తలోకి వస్తుంది. హంగేరీ రీసెంట్గా ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహుకు మద్దతుగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని చెప్పచ్చు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, అంతర్జాతీయ నేర న్యాయస్థానం నుంచి వైదొలిగిన హంగేరీ. ఏ దేశం వైదొలిగింది అంటారు? మరి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఇవి ఎక్కడున్నాయంటే నెదర్లాండ్స్లోని హేగ్స్. గుర్తుపెట్టుకోండి. సో ఇక ఐరోపా ఖండంలోని హంగేరీ ఇక్కడ ఉంటుంది. సో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు మద్దతుగా హంగేరీ దేశం అంతర్జాతీయ నేర న్యాయస్థానం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నుంచి తన సభ్యత్వాన్ని ఉపసంహరించుకుంది. ఈ విషయాన్ని హంగేరీ ప్రధానమంత్రి విక్టర్ ఆర్బన్ కార్యాలయానికి చెందిన అధికారులు చెప్పారు. అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ వారు. ఓకేనా? ప్రస్తుతం హంగేరీలో పర్యటిస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఐసీసీ జారీ చేసిన అరెస్ట్ వారెంట్ని ఎదుర్కొంటున్నారు. ఐసీసీ ఆల్రెడీ తన మీద అరెస్ట్ వారెంట్ ఇచ్చింది పాలస్తీనా ఇజ్రాయెల్ ఘర్షణ పరిస్థితుల్లోనే. గత నవంబర్లో ఐసీసీ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో యుద్ధ నేరాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కదా. ఈ నేపథ్యంలోనే హంగేరీ ప్రభుత్వం ఐసీసీ నుంచి వైదొలగాలని నిర్ణయించింది. ఓకేనా? ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే హంగేరీ 2002లో ఐసీసీ స్థాపించిన నాటి వ్యవస్థాపక సభ్య దేశాల్లో ఒకటి. అంటే ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఎప్పుడు స్థాపన అయింది? 2002.
ఆ స్థాపక దేశాలు ఉంటాయి కదా, వ్యవస్థాపక దేశాలు ఉంటాయి, ఫౌండేషన్ కంట్రీస్ ఉంటాయి కదా, అందులో హంగేరీ కూడా ఉండే. ఇప్పుడు ఫౌండింగ్ మెంబర్ ఏదైతే ఉంటుందో వారే బయటకు వచ్చారంట. జస్ట్ ఎక్కడ? ఇజ్రాయెల్కి మద్దతుగా, బెంజమిన్ నెతన్యాహుకి మద్దతుగా. ఓకేనా? సింపుల్గా చెప్పాలంటే బెంజమిన్ నెతన్యాహు భారత్ కూడా చాలా దగ్గర వ్యక్తే. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు కానివ్వండి, నెతన్యాహు కానివ్వండి, సో మంచి రిలేషన్ మనం ఏదైతే ఉంటుందో దేశాల మధ్య సత్సంబంధాలు అనేవి చూస్తూనే ఉంటాము. ఇక అంతర్జాతీయ నేర న్యాయస్థానం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ప్రపంచవ్యాప్తంగా యుద్ధ నేరాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు, సామూహిక హత్యలు వంటి నేరాలను విచారించే కోర్టు ఎప్పుడు స్థాపించబడింది? జూలై 1, 2002. కేంద్ర కార్యాలయం అంటే ప్రధాన కేంద్రం హేగ్స్, నెదర్లాండ్స్. సభ్య దేశాల సంఖ్య 2025 వరకు ఎంతంటే 120కి పైగా సభ్య దేశాల సంఖ్య. ఐసీసీని స్థాపించిన అంతర్జాతీయ ఒప్పందం ఏ ఒప్పందం ద్వారా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఏర్పాటైంది అంటారు? సో రోమ్ స్టాట్యూట్. ఓకేనా? ఒప్పందం ఆధారంగా. ఎస్. సో ఈ పాయింట్స్ చూడండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ఈ పీడిఎఫ్ ఇస్తాను కాబట్టి మళ్ళీ పీడిఎఫ్ ఒకసారి చూడండి. ఎనఫ్. ఇక హంగేరీ రాజధాని బుడాపెస్ట్ అండ్ కరెన్సీ వచ్చేసి హంగేరియన్ ఫోరియంట్. ఇక నెక్స్ట్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు థాయిలాండ్ పర్యటన గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. లాస్ట్ 2 days బ్యాక్ మీకు బిమ్స్టెక్ గురించి చెప్పాను. బిమ్స్టెక్ ఎప్పుడు ఏర్పాటైంది? మొదట్లో బిస్టెక్గా ఏర్పాటైంది, తర్వాత బిమ్స్టెక్గా ఎప్పుడైంది, ప్రస్తుతం బిమ్స్టెక్లో 7 సభ్య దేశాలు ఏంటి, బిమ్స్టెక్ సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి, మరి రానున్న ఈ సమావేశం బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం యొక్క థీమ్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు లాస్ట్ 2 days బ్యాకే చెప్పాను. మీకు చాలా అడ్వాన్స్గా ఇచ్చేస్తున్నాను. సో ఇక థాయిలాండ్ పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా కొన్ని వేడుకలకు, రామాయణానికి సంబంధించిన కొన్ని వేడుకలకు కానివ్వండి హాజరవ్వడం అనేది ఇక్కడ వార్తల్లోకి వచ్చింది. ఓకేనా? సో ప్రధాని థాయిలాండ్ పర్యటన సాంస్కృతిక దౌత్య సంబంధాల బలోపేతం. సో థాయిలాండ్ కంట్రీ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ చూడండి, ఆసియా ఖండంలోనే. ఓకేనా? థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్. రీసెంట్గా బ్యాంకాక్లో ఎమర్జెన్సీ ప్రకటించారు ఆ దేశ ప్రధాని అని చెప్పాను కదా, షినవత్రా. సో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇటీవల థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ పర్యటనలో భాగంగా థాయిలాండ్కు చెందిన ప్రముఖ జాతీయ ఇతిహాసం రామ్ఖీన్ అనే ప్రదర్శన థాయిలాండ్లో వాళ్ళకి సంబంధించిన రామాయణం ఆధారంగా, మన భారతదేశంలో రామాయణం ఎలా ఉంటుందో వాళ్ళకి సంబంధించిన ప్రత్యేక ప్రదర్శన. రామ్ఖీన్ అనేది భారతదేశపు ప్రాచీన ఇతిహాసం, రామాయణం ఆధారంగా రూపొందించబడిన థాయ్ జాతీయ ఇతిహాసం వాళ్ళకి సంబంధించి. మనకు రామాయణం ఎలాగో వాళ్ళకు రామ్ఖీన్ అలాగా, అలాంటి ఒక వేడుక, ఒక సదస్సుకి హాజరయ్యారు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే షినవత్రా గారు. సో పెటోంగ్టాన్ షినవత్రా ఏ దేశానికి ప్రధానమంత్రి? థాయిలాండ్. రీసెంట్గా తనే థాయిలాండ్లో ఎమర్జెన్సీని ప్రకటించారని చెప్పేసి మీకు చెప్పాను. లాస్ట్ March 28 రోజున థాయిలాండ్, మయన్మార్ ఈ దేశాల్లో పెను భూకంపం సంభవించింది. అప్పుడు ఆపరేషన్ బ్రహ్మ ఇవన్నీ కూడా చూసాం కదా మనం. సో బ్యాంకాక్లో ఎమర్జెన్సీని విధించారని చెప్పాను కదా, ఆ సమయంలో తన పేరు చెప్పాను. వార్తల్లో నిలుస్తున్న దేశాధినేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు ఇంపార్టెంట్, చూడండి. ఓకేనా? మరి థాయిలాండ్ ప్రధాని భారత ప్రధాని గారికి ఒక బుక్ని ఇచ్చారు, వరల్డ్ త్రిపీటక, బౌద్ధానికి సంబంధించి. సో త్రిపీటకాలు అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం కదా, వరల్డ్ త్రిపీటక పుస్తకాన్ని, పవిత్ర బౌద్ధ గ్రంథాన్ని బహుకరించారు. ఓకేనా? ఇంకా రామ్ఖీన్ అంటే ఏంటి, సో వరల్డ్ త్రిపీటక విశేషాలు ఏంటి, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మీకు బేసిక్ పాయింట్ చెప్పేశాను. ఇక ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ 2024-2025 గడిచిన ఆర్థిక సంవత్సరంలో కీలక మైలురాయిని సాధించిందంట. రీసెంట్గా గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్కి సంబంధించి నూతన అధిపతిగా నియామకం, ఇలాంటి టాపిక్స్ మనం చూసాము. సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వానికి సంబంధించిన ఈ కామర్స్గా చెప్పొచ్చు దీన్ని. సో సింపుల్గా ఏమంటాం? సో సర్కారీ అమెజాన్ అని పిలుస్తాం. ఎగ్జామ్లో అడుగుతారు, ఈ క్రింది వాటిలో దేనిని సర్కారీ అమెజాన్గా పిలుస్తారంటే GEM, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ వేదిక ద్వారా 10 లక్షలకు పైగా మానవ వనరులు ప్రభుత్వ విభాగాలు నియమించబడ్డాయి. అంటే ఇది రికార్డు. ఇది డిజిటల్ కొనుగోలు రంగంలో ముఖ్యమైన మైలురాయి. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ వేదిక పేపర్లెస్, క్యాష్లెస్, కాంటాక్ట్లెస్ విధానాన్ని అనుసరిస్తూ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖలు పారదర్శకంగా సరుకులు, సేవలు కొనుగోలు చేసేందుకు ఉపయోగించుకుంటున్నాయంట. సో ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? GEM, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనేది 2016. సో ఏ శాఖ పరిధిలో అంటే వాణిజ్య పరిశ్రమ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తోంది. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి అస్సాం రాష్ట్రానికి సంబంధించి మహిళా సాధికారత పథకం, విమెన్ ఎంపవర్మెంట్, ఫినాన్షియల్ ఎంపవర్మెంట్ స్కీమ్.
ఔత్సాహిక మహిళ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది. మనం లఖ్పతి దీది అని చెప్పేసి చూస్తూ ఉంటాం కదా, సేమ్ అలాగే లక్షపతి బైదియో, లక్షపతి బైదియో లేదా లాఖ్పతి బైదియో. బైదియో అనే పదం అస్సామీ భాషకు సంబంధించింది. అస్సామీలు వాళ్ళ సంస్కృతికి వాళ్ళ సాహిత్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఇక్కడ చూడు, అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల లఖ్పతి బైదియో పథకాన్ని ప్రారంభించింది. దీని లక్ష్యం గ్రామీణ మహిళల్లో ఆర్థిక స్వావలంబనను, సో రూరల్ ఏరియాస్లో ఉండే మహిళలు ఉంటారు కదా, వాళ్ళకి ఫినాన్షియల్ ఎంపవర్మెంట్ని కలిగించడం, ఓకేనా, మరియు వ్యవసాయం లేదా వ్యాపార రంగాల్లో మహిళల ఎంటర్ప్రీనర్షిప్ను అభివృద్ధి చేయడం అనేది ఉద్దేశం. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా, అస్సాం రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మహిళా స్వయం సహాయక గ్రూపుల సభ్యులకు ఆర్థిక సాయం అందిస్తారంట. ఈ ఆర్థిక సాయం ఎంత అని చెప్పేసి మన పోటీ పరీక్షలు ఇంపార్టెంట్ కాదు, మనకి జస్ట్ ఏ రాష్ట్రం ప్రారంభించింది బైదియో పథకం అని చెప్పేసి అడగవచ్చు. అస్సాం రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా. సో బైదియో అనే పదం అస్సామీలో అక్క లేదా సోదరి, సిస్టర్ అనే అర్థాన్ని ఇస్తుంది. ఇక క్రీడలకు సంబంధించి రీసెంట్గా జోర్డాన్ వేదికగా ముగిసిన క్రీడా ఈవెంట్, అంతర్జాతీయ ఈవెంట్ 2025 సీనియర్ ఏషియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో పథకాల పట్టికలో టాప్లో ఎవరు నిలిచారు అండ్ భారత్ యొక్క స్థానం ఏ విధంగా ఉంది అని అడగవచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇరాన్ అత్యధిక స్వర్ణ పథకాలను గెలుచుకుంది. ఇందులో 2025 సీనియర్ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో సో అత్యధిక స్వర్ణ పథకాలేమో ఇరాన్ గెలుచుకుంది. పథకాల పట్టికలోనేమో హయ్యెస్ట్ వచ్చేసేసేమో జపాన్కి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి భారత్ పథకాల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. ఒక స్వర్ణము, ఒక రజతం అంటే సిల్వర్, 6 కాంస్యాలు, మొత్తం 10 పథకాలను 10 మెడల్స్ని సాధించి పథకాల పట్టికలో 8th పొజిషన్లో ఉంది. సో 2025 సీనియర్ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత్ చక్కటి ప్రదర్శనతో 10 పథకాలను గెలుచుకుంది. ఇందులో 1 బంగారు అంటే స్వర్ణం, 3 రజతం, 6 కాంస్య పథకాలు ఉన్నాయి, మొత్తం 10. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎవరు నిర్వహించారంటే యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ వారు నిర్వహించడం జరిగింది. సో ఇక్కడ జోర్డాన్ రాజధాని అమాన్ వేదికగా ఈ ఛాంపియన్షిప్ అనేది ముగిసింది రెజ్లింగ్కి సంబంధించి. ఇక నెక్స్ట్ పురస్కారాలకు సంబంధించి సో సరస్వతి సమ్మాన్ 2024 పురస్కార గ్రహీతగా ఎవరు వార్తల్లోకి వచ్చారు అంటారు, తనకు సంబంధించిన గ్రంథం ఏంటి అని అడుగుతారు. మహారాష్ట్రకు సంబంధించిన సంస్కృత పండితుడు సాధు భద్రేష్ దాస్ గారికి సరస్వతి సమ్మాన్ 2024 పురస్కారం అనేది కేకే బిర్లా ఫౌండేషన్ వారు ప్రకటించారు. ఏదైనా పురస్కారం వార్తల్లోకి వస్తే ఎవరు ప్రకటిస్తారు, ఏ రంగంలో ప్రకటిస్తారు అనేది ఇంపార్టెంట్. అండ్ ముఖ్యంగా మీరు చూడండి, రీసెంట్గా జ్ఞానపీఠ పురస్కారం 59th జ్ఞానపీఠ పురస్కారం ఉంది కదా, ఆ పురస్కారం ఉంది కాబట్టి ఇక దాన్ని మించి వేరే టాపిక్కి క్వశ్చన్ రాదు ఖచ్చితంగా. ఎందుకంటే జ్ఞానపీఠను సాహిత్య రంగంలో కదా, సాహిత్య రంగంలో జ్ఞానపీఠని మించిన పురస్కారం అంటూ లేదు కాబట్టి ఇక ఆ తర్వాత ఉండే పురస్కారాలు ఒకసారి చూస్తే సరిపోతుంది. కానీ ఈసారి అది వార్తలోకి వచ్చింది కాబట్టి అది ఇంపార్టెంట్. సో ప్రఖ్యాత సంస్కృత పండితుడు మహోపాధ్యాయ సాధు భద్రేష్ దాస్ మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి. తను రచించిన స్వామినారాయణ సిద్ధాంత సుధ అనే గ్రంథానికి సరస్వతి సమ్మాన్ 2024ని ప్రకటించారు. ఎవరు ప్రకటిస్తారు ప్రతి ఏటా కూడా? కేకే బిర్లా ఫౌండేషన్ వారు. ఏ రంగానికి సంబంధించి? సాహిత్య రంగానికి సంబంధించి సరస్వతి సమ్మాన్ పురస్కారము. ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, ఏదైనా ఒక పురస్కారం వార్తలోకి వచ్చిందంటే ఏ సంవత్సరంలో ప్రారంభమైంది అది ఇంపార్టెంట్. 1991 ఇయర్లో ఈ పురస్కారం అనేది ప్రారంభం. పురస్కారానికి సంబంధించి 15 లక్షల రూపాయల నగదు బహుమతి ఉంటుంది, ప్రశంసా పత్రం ఉంటుంది, స్మారక ఫలకం ఉంటుంది. మరి ఈ పురస్కారం యొక్క ప్రత్యేకత, భారతీయ భాషలో రచించిన గొప్ప సాహిత్య కృతులకు ఈ పురస్కారాన్ని ప్రకటిస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి లారస్ ల్యాబ్స్ వారు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చారు. లారస్ ల్యాబ్స్ ఫార్మా వారు సో హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే సంస్థగా మనం చూస్తూ ఉంటాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రకటన తేదీ April 3, 2025 నిన్నటి రోజున. సో స్థలం గోరపూడి, రాంబెల్లి మండలం, అనకాపల్లి జిల్లా, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టబోతున్నారు. దీని ద్వారా ఉపాధి అవకాశాలు దాదాపు 7,500 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధిని ఇస్తుందంట. సో ఫార్మా రిలేటెడ్ 3 April 2025 రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ ఫార్మా సంస్థ లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ దాదాపు 5,000 కోట్ల రూపాయల పెట్టుబడితో బల్క్ డ్రగ్స్ తయారీ యూనిట్ను ఏర్పాటుకు అంగీకరించిందంట. ఓకేనా, చూడండి. ఇక నెక్స్ట్ నవోదయం 2.0. నిన్నటి రోజునేమో ఆపరేషన్ గరుడ గురించి చూసాము. అక్రమ
మాదక ద్రవ్యాల గురించి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సారారహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా నవోదయం 2.0 అనేది వార్తల్లోకి వచ్చింది. సో ఆంధ్రప్రదేశ్ను సారారహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నవోదయం 2.0 కార్యక్రమాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ వారి ప్రకటన. ఈ కార్యక్రమాన్ని గ్రామస్థాయి నుంచి అమలు చేయాలని సూచించారు. దీన్ని 4 దశల్లో నిర్వహించాలని స్పష్టం చేశారు. సో తొలి దశలో సారా ప్రభావిత గ్రామాలను గుర్తిస్తారంట. నెక్స్ట్ వచ్చేసి సారా తయారీదారులు విక్రయదారులు బైండ్ ఓవర్ చేస్తారంట. థర్డ్ వచ్చేసి నేరపూరిత చర్యలపై కేసులు నమోదు చేస్తారు. ఫైనల్గా సారా నిర్మూలనలో విజయం సాధించిన గ్రామాలను సారారహిత గ్రామాలుగా ప్రకటిస్తారంట. 4 దశలు ఎగ్జామ్లో అడుగుతారు. నవోదయం 2.0 దేనికి సంబంధించి రాష్ట్రాన్ని సారారహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం. ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్. ఎన్ని దశల్లో అమలు చేస్తారు? 4 దశల్లో. ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించి? ఎక్సైజ్ శాఖకు సంబంధించి. ఎనఫ్. సో చదివేటప్పుడే సింప్లిఫై చేసుకోండి. మళ్ళీ తర్వాత నేను ఇచ్చే పీడిఎఫ్ ఏదైతే ఉంటే ఇదంతా ఉంటుంది కాబట్టి చూడండి, సరిపోతుంది. ఇక నెక్స్ట్ ఎయిడ్స్ నియంత్రణలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్కు 7వ స్థానం దక్కిందంట. సో పెద్దగా ఇంపార్టెన్స్ ఏమి లేదు, జస్ట్ ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంతో చూడండి సరిపోతుంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎయిడ్స్ అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ నియంత్రణలో జాతీయ స్థాయిలో 7వ స్థానంలో నిలిచిందంట. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వారు ప్రకటించారు. ఇటీవల జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నాకో వారు వివిధ రాష్ట్రాల పనితీరుపై నివేదికలు విడుదల చేస్తే అందులో ఆంధ్రప్రదేశ్ 7th పొజిషన్లో ఉందని చెప్పడం జరుగుతోంది. నాకో అంటే నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్. ఎయిడ్స్ వైరస్ కారణంగా HIV వైరస్ హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అంటాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎయిడ్స్ వైరస్ RNA జన్యు పదార్థంగా ఉంటుంది. జెనెటిక్ మెటీరియల్ యాజ్ RNA. అందుకే ఎయిడ్స్కి వ్యాక్సిన్ అనేది పనిచేయదు. ఓకేనా? ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరి నుండి కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సమాధానాన్ని. వీడియో చూసిన ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ప్రశ్నకి సమాధానాన్ని కామెంట్ బాక్స్లో ఇవ్వండి. సో రెజినా డైలాగ్ రీసెంట్గా మార్చిలో వార్తల్లోకి వచ్చింది కదా, న్యూజిలాండ్ ప్రధానమంత్రి వచ్చారు, ఇవన్నీ కూడా మనం చూసాము, డిస్కస్ చేసాము. రెజినా డైలాగ్ 2025 థీమ్ ఏంటి? చిన్న ప్రశ్న. సదస్సులు సమావేశాలకు సంబంధించి కూడా మీకు క్వశ్చన్ అడిగాను. మీకు ప్రతి సబ్జెక్ట్స్ కరెంట్ పాలిటీ గురించి అడిగాను, ఎకానమీకి సంబంధించి అడిగాను, స్పోర్ట్స్ సంబంధించి అడిగాను, పర్సన్స్ ఇన్ న్యూస్ అడిగాను, అవార్డ్స్ అని ప్రతి టాపిక్కి సంబంధించి డైలీ ఒక క్వశ్చన్ అనేది అడుగుతున్నాను. దీని ఎక్స్ప్లెనేషన్ ఏదైతే మళ్ళీ రేపటి వీడియోలో మనము డిస్కస్ చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఆన్సర్ ఇవ్వండి. ఓకేనా? ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే ఈ టాపిక్ అయితే చూడండి, ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అనేది ఇంపార్టెంట్. అండ్ సో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంచలనాత్మక నిర్ణయం ఏంటంటే వ్యక్తిగత ఆస్తులను వెల్లడిస్తున్నామని చెప్పేసేసి. ఇక ఆర్టికల్ 356ని ఆమోదించింది పార్లమెంట్. ఇక లోక్సభలో ఒకే రోజు 202 మంది ఎంపీల 0 అవర్ ప్రసంగం, 0 అవర్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఇక బయోలుమినిసెన్స్ అనే అంశంతో కేరళ బీచ్, ముఖ్యంగా కొచ్చి బీచ్. నెక్స్ట్ సెంటినలీ, నార్త్ సెంటినలీ ద్వీపం మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఇక బియ్యం గింజ కంటే చిన్న సైజులో పేస్ మేకర్ని తయారు చేస్తూ అమెరికా శాస్త్రవేత్తలు. ఇక చంద్రుడిపై బీటలు వారిన ఇటుకలను రిపేర్ చేసే బ్యాక్టీరియా ఆధార పద్ధతి IISc బెంగళూరు శాస్త్రవేత్తల సృష్టి. నెక్స్ట్ స్టార్టప్ మహాకుంభ్ 2025 థీమ్ ఏంటో చూడండి. ఇక హంగేరీ అంతర్జాతీయ నేర న్యాయస్థానం నుండి బయటకు వస్తూ వార్తలోకి వచ్చింది, ఇజ్రాయెల్ నెతన్యాహుకు మద్దతుగా. ఇక ప్రధాని థాయిలాండ్ పర్యటన, ప్రధానికి ఏ పుస్తకాన్ని బహుకరించారు ఆ దేశ ప్రధానమంత్రి. అండ్ రీసెంట్గా తను అక్కడ ఏ ఈవెంట్లో అటెండ్ అయ్యారు. రామ్కిన్ అంటే ఏంటి? నెక్స్ట్ గవర్నమెంట్ మార్కెట్ ప్లేస్ 2024-2025 ఫినాన్షియల్ ఇయర్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్. ఇక అస్సాం రాష్ట్రానికి సంబంధించి లాఖ్పతి బైదియో లేదా లక్షపతి బైదియో అనే ఒక ఇనిషియేటివ్. నెక్స్ట్ 2025 సీనియర్ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత్ సాధించిన పథకాల సంఖ్య. నెక్స్ట్ సరస్వతి సమ్మాన్ పురస్కార గ్రహీత మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి. అండ్ లారస్ ల్యాబ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5,000 కోట్ల రూపాయల పెట్టుబడి అనే అంశము. నెక్స్ట్ నవోదయం 2.0 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సారారహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి లక్ష్యంగా ప్రారంభించిన అంశము. అండ్ ఎయిడ్స్ నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ చక్కని పనితీరు. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయండి. వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీకు యూస్ఫుల్ కంటెంట్ని ఇస్తున్నాను. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. ఓకేనా? సో టైం లెంత్ అయినా పర్లేదు, వీడియో చూడండి. ఎందుకంటే నేను మ్యాక్సిమం కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను, మ్యాక్సిమం స్పీడప్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో టైంని మీరు మెజర్ చేసుకోకండి, మ్యాక్సిమం యూస్ఫుల్ కంటెంట్ వస్తుందని భావించండి.
ఓకేనా. సో టాపిక్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ టైం పడుతుంది, తక్కువగా ఉన్నప్పుడు తక్కువ టైం పడుతుంది. బట్ ఎక్స్ప్లెనేషన్ అనేది టాపిక్కి ఎంతవరకు అయితే ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందో అదంతా మీకు చెప్పేస్తాను. ఓకేనా. మళ్ళీ రేపటి క్లాస్లో కలుద్దాము. థ్యాంక్ యూ.